వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పూడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PACS నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే TPCC ట్రైనింగ్ కమిటీ చైర్మన్ టి రామ్మోహన్ రెడ్డి హాజరై నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పి రఘునాథ్ రెడ్డి పూడూరు PACS చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయగా సురేందర్ ముదిరాజ్ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ మొదటగా మా యొక్క పూడూరు గ్రామనివాసి దివంగత పట్ల రెడ్డి గారి వారసుడు, రాజకీయ వారసుడు, విద్యార్థుల మనిషి పట్ల రంగారెడ్డి గారికి మొదటగా పూలమాల సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైస్ సన్మానం చేయడం జరుగుతుంది. గారికి స్టాఫ్ వాళ్ళు సన్మానం చేయడం జరుగుతుంది. నరేంద్ర గారికి చాలా పూలమాల, సురేంద్ర గారికి వైస్ చైర్మన్ సురేంద్ర గారికి చాలా పూలమాల చేయడం జరుగుతుంది. ఈ సొసైటీ చైర్మన్ ఇలా ఎన్నుకున్నందుకు రామ్మోహన్కు ధన్యవాదాలు చేసుకుంటున్నా. రామ్మోహన్ రెడ్డిలకు ఎలవెల్ల సేవలో ఉంటానని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రంగారెడ్డి గారికి ఆయన మాటలు కాకుండా నూతన పాలనకి వివేక నాయకుడు గౌరవనీయులు పరిగి ఎమ్మెల్యే రామకృష్ణ గారు అందరికీ సమయం చేస్తున్నారు. క్యారెక్టర్లు కానీ అన్ని పోస్టులు అన్ని వర్గాలకు ఈక్వల్ వేసి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ చైర్మన్ గా ఎన్నుకోబడ్డ ఆధ్వర్యంలో రైతులకు మంచి లాభం కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం PACS చైర్మన్ గా రఘునాథ్ రెడ్డి గారు, సురేందర్ ముదిరాజ్ గారు, శ్రీమతి కౌశియా ఖాతిం గారు, అబ్బాస్, అదేవిధంగా చెన్నై గౌడ్ గారు, రమేష్ గౌడ్ గారు, అదేవిధంగా సాయి ప్రకాష్ రెడ్డి గారు, యాదమ్మ గారు, CH కృష్ణ గారు, చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా డైరెక్టర్స్ గా ఈరోజు పదవిని అధిష్ఠించిన సందర్భంగా వారికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా సహకార రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గతంలో కూడా పోసిరెడ్డి గారు మన పూడూరు మండల డిప్యూటీసీగా ఉండి ఎన్నో సేవలు అందించి నాకు జానారెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పాడు. కొత్తగా మండలాలు చేయాలని ఎన్టీ రామారావు గారు నిర్ణయిస్తున్న సందర్భం లోపల పోసిరెడ్డి గారు పూడూరు మండల కేంద్రం చేయాలని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర, జానారెడ్డి గారి దగ్గర ప్రెషర్ తీసుకొచ్చి మండల కేంద్రం చేయించినాడు అన్న విషయాన్ని జానారెడ్డి గారు నాకు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. నేను CMT సెక్రటరీగా ఉండి, జానారెడ్డి గారు CMT లీడర్గా ఉండి అసెంబ్లీ లోపల 2014 లోపల చాలా సార్లు మాకు ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే రఘునాథ్ రెడ్డి గారు కూడా 2 సార్లు PSKS చైర్మన్ గా పనిచేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మరొకసారి 3వసారి హ్యాట్రిక్, ఈసారి PSKS చైర్మన్ గా 3వసారి రావడం జరిగింది. అయితే దీని వెనుక చాలా శ్రమ ఉంది. ఎందుకంటే తన శ్రీమతి విషయాలు కూడా మన పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే లేనప్పుడు కష్టకాలంలో నేను ఒక మాట చెప్పి నువ్వు నిలబడాలి. శ్రీనివాస్ రెడ్డి కూడా గతంలో జిల్లా చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు. జిల్లా చైర్మన్ కూడా నడుస్తున్నారు. వారికి అందరూ కూడా తప్పకుండా గుర్తింపు ఉంటాయి.
వాళ్ళు ఒక్కరు చైర్మన్ కాకుండా వైస్ చైర్మన్ కాకుండా ఇంకా 11 మంది డైరెక్టర్లు కూడా ఒక్కొక్క మండలంలో వస్తున్నారు. దగ్గర 100 మందికి పదవులు కార్యకర్తలకు ఒక గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. ఇట్లా ఇదే కాకుండా భవిష్యత్తులో ఇంకా కూడా మన ప్రాంతానికి కొన్ని పదవులు రావడానికి ప్రయత్నం చేస్తున్నా. అవి వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీ పరంగా కూడా మన ఆర్గనైజేషన్ పరంగా కూడా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కూడా మన షకీల్ భాయ్ గురించి అందరూ తెలుసు. షకీల్ భాయ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.